మన రాజా సాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అది చూస్తూ మాట్లాడుకుందాం. నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్ని మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేదు. గంగవ్వ, మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సాబ్. ఓకే, మన టైం స్టార్ట్ అయింది అంటున్నారు. సో ఏదో తెలుసుకున్నారు, అక్కడ కళ్ళలో నీళ్ళు కూడా ఉంది. సో ఏదో స్టోరీ తెలుసుకున్నట్టున్నారు, అందుకని మన టైం స్టార్ట్ అయింది అంటున్నారు. కళలో ఆయన వస్తూ ఉన్నారనమాట. ఆయన ఎవరో మనకి తెలియదు, ఒక వ్యక్తి అయితే వస్తున్నారు. ఆయన నాయనమ్మ గారికి, ఆవిడికి బాగా మర్చిపోయే ఒక డిసీజ్ అనేది ఉందంట. సో మతిమరుపు ఉంది బాగా ఫుల్గా. సో ఆవిడికి మతిమరుపు ఉంది, బట్ అయినా సరే ఒక్క మనిషిని గుర్తుపెట్టుకుంటున్నారు. అలా ఎందుకు అని అడుగుతున్నారు. నాకు నీ గురించి తెలుసుకోవాలి. నేను చాలా మిస్ ఓహో, సో ఓకే, కనకరాజు అనమాట ఆయన పేరు. సో బావిలో ఉన్నారు, చూసారు ఆ విజువల్. ఆయన్ని బావిలో ఏమైనా దాచేసినట్టున్నారు. ఎందుకంటే మనకి పైనుంచి చూస్తే ఆకాశం అంటే విజువల్స్ పొద్దున్న అవడం, సాయంత్రం అవడం, మళ్ళీ రాత్రి అవడం అన్నీ కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆయన అక్కడ ఆ బావిలోనే ఉన్నారనమాట. సో అందుకని మనకి అలా మనకి విజువల్స్ అనేవి కనిపిస్తున్నాయి. పైన ఆకాశంలో పొద్దున్న అవడం, సాయంత్రం అవడం అలాగా. ఆయన చూసారా నడుచుకుంటూ వస్తూ, జస్ట్ కొట్టకుండానే ఆయన అలా వస్తూ ఇలా ఇలా అంటే జస్ట్ అందరూ పడిపోతున్నారు. ఆయన దగ్గర సూపర్ న్యాచురల్ పవర్. హారర్ ఫ్యాంటసీ అంటే మాయాజాలం బాగా ఇల్లంతా. పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ ప్రతిదీ హిప్నటైజ్ చేసి మీరు ట్రాన్స్ లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. కొత్త కాన్సెప్ట్. బ్లాక్ మ్యాజిక్ చేసే పర్సన్ అనుకుంటా మేబీ. ఎవరు ఎంతలో పీక్కుంటారో దాన్ని టార్గెట్ చేస్తాడు. ఓకే, సాధారణ స్త్రీ గంగమ్మ కాదు, గంగాదేవి. బాబా బాబా బాబా. మ్యూజియం సూపర్ ఉంది కదా, బాగుంది. థియేటర్లో సూపర్ ఉంది బీజియం. సృష్టించుకొని ఆ వరల్డ్ మన నుండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. ఓకే, మొత్తం ఇల్యూజన్ మీదే ఉందంటే, మన ఇమాజినేషన్ మీదే ఉందన్నమాట అంతా. ఆయన హిప్నటైజ్ చేస్తారు మ్యాక్సిమం. ఆయన అందరినీ హిప్నటైజ్ చేసి, సో పెయింటింగ్స్ కానీ ఇంకా అన్నీ చెప్పారు కదా, అక్కడ ఉన్న ఫొటోస్తో, పెయింటింగ్స్తో అన్నిటితో ఆయన హిప్నటైజ్ చేసి అక్కడ ఉండిపోయేటట్టు చేయడం, లేకపోతే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నట్టు, లేకపోతే మన ఇమాజినేషన్తోనే, మన ఊహతోనే వేరే ప్రపంచాన్ని మనమే క్రియేట్ చేసుకునేటట్టు చేసి, ఇంకా అందుట్లో మనం ఫైట్ చేస్తున్నట్టు ఆయన క్రియేట్ చేస్తారు. సో ఇది చాలా పెద్ద మైండ్ గేమ్ లాగా అనమాట. సో ఆయన ఏంటి బ్లాక్ మ్యాజిక్ లాగా ఏదైనా యూజ్ చేస్తారా, లేకపోతే ఆయనకి ఏదైనా వేరే విద్య ఏదైనా వచ్చా అనేది మనకి ఇందులో క్లియర్గా చూపిస్తారు మూవీలో అనేది. మనకు తెలియదు అంతవరకు, బట్ ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్గా అనిపిస్తుంది. హారర్లో ఇది మిక్స్ చేయడం అనేది చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. బీజిఎం అయితే చాలా బాగుంది. ఇక్కడ నుండి నీ కాలు కదలాలంటే అయితే ఏంది ఇప్పుడు? He took him into his trance. చాలా బాగుంది ట్రైలర్ మాత్రం. సో ఆయన ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఆ విలన్. సో దానివల్ల ఆయన అన్నీ ఊహించుకుంటున్నారు. లాస్ట్లో లుక్ చూసారా ఎంత బాగుందో, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి తలుచుకుంటుంటేనే. అలా చూసేసరికి హారర్ మూవీ కదా, సో మనకు అలాగా కొంచెం
అనిపించిద్ది. హారర్ మూవీ కదా! మనకు కొంచెం భయం అనిపించిద్ది. దాంతో పాటు ఈ లుక్స్ గానీ, ఇంకా ఎమోషన్‌ని బాగా ఉంది ఎమోషన్ ఈ మూవీలో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక 3, 4 టైమ్స్ ఆయన ఏడుస్తున్నట్టు చూపిచ్చారు ప్రభాస్ గారిని. సో, దాన్ని బట్టి చూస్తుంటే ఫుల్ ఎమోషనల్ కూడా ఉండుండిద్ది. స్టోరీ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. హారర్ ఫ్యాంటసీ అండ్ పెట్టిన వర్డ్‌కి తగ్గట్టుగా ఫ్యాంటసీగా ఉందనమాట. సో, చాలా ఎక్సైట్‌మెంట్, చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. చాలా రోజులకి ఒక మంచి అంటే కొంచెం డిఫరెంట్ కొంచెం కాదు, చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని అనిపిస్తుంది నాకైతే. సో, చూడాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ వచ్చేసి ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు ఇంటికెళ్తారు. ఊరికే అయితే వెళ్ళరు ఇంటికి. అంటే ప్రభాస్ గారు ఆ ఇంటికి ఎందుకెళ్తారు? ఎందుకంటే ఏదో ఊరికే అయితే వెళ్ళరు. రీజన్ అయితే చాలా గట్టిగా ఉండబోతుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఫోన్ చేసి మన టైం అని సంథింగ్ వాళ్ళ నాయనమ్మకి చెప్పారు కదా! ఏడ్చుకుంటూ ఆయనకేదో తెలిసింది. అక్కడ తెలుసుకోవాలనే ఎళ్లారు. అందుకనే నేను మిస్ అవుతున్నాను అని ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ప్రభాస్ గారు చెప్పారు కదా! సో, దాని తర్వాత నుంచి ఇంకా ఐ టూ మిస్ రాజా సాబ్ అన్నారు. నాకు తెలిసి ఈయన వీళ్ళ ఫ్యామిలీది అనుకుంటా ఆ కోట్ అంతా. సో, దాన్ని ఆయన వశంలో తెచ్చేసుకొని లేకపోతే చనిపోయిన తర్వాత ఆయన అక్కడ ఉండడం వల్ల ఎవరు దాన్ని వాడకపోవడం గానీ ఏదన్నా జరుగుండిద్ది. ఇది ప్రభాస్ గారిదే అనుకుంటా. అంటే అనుకుంటా ఏం లేదు, ఆయనదే ఆ కోట. సో, అందులో ఆయన దయ్యం ఉండడం వల్ల ఎవరు అందులోకి వెళ్ళట్లేదనుకుంటా. ఈయన ఎందుకెళ్లారు అసలు బ్యాక్‌గ్రౌండ్‌లో స్టోరీ అసలు ఏం జరిగింది? ఆ స్టోరీ ఏంటి? వీళ్ళకి ఏం జరిగింది అక్కడిక్కడ వాళ్ళ ఫ్యామిలీకిను, ఈయనకి విలన్‌కి మధ్యన ఏంటి అనేది టాపిక్ అంతా ఈ మూవీ. సో, దాని తర్వాత ఆయన అక్కడికెళ్ళినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ చేసుకున్నారు. నార్మల్‌గా దయ్యం ఉంది, హారర్ స్టోరీ, హారర్ ఇంట్లోకెళ్తున్నాము అంటే మనం ఛాలెంజెస్ ఏముంటాయి? ఏదో కొంచెం స్టంట్స్ ఉండడమో, లేపోతే వెనక నుంచి ముందు నుంచి వెళ్తున్నట్టు అనిపించడమో, గొంతు పట్టేసుకోవడమో, లేపోతే చావు వరకు తీసుకెళ్ళి మళ్ళీ అలా వదిలేయడమో అలాంటివి చూస్తాం. కానీ ఇదెలా అంటే ఇల్యూజన్ మొత్తం ఇమాజినేషన్‌లోకి తీసుకెళ్ళిపోవడం, వేరే వేరే ప్రపంచాల్లోకి తీసుకెళ్ళిపోవడం. సో, మనం ఊహించుకుంటూ వేరే దగ్గర ఫైట్ చేస్తూ ఉండేటట్టు ఉండడం. ఇదంతా ఎలా ఉందంటే ఇల్యూజన్ మొత్తం చాలా బావుంది. కాన్సెప్ట్ బావుంది. అది చూపిచ్చడం, ప్రెజెంటేషన్ కూడా బావుంటే అద్దిరిపోయిద్దంతే. ట్రైలర్‌లో అయితే చాలా బావుంది. అంటే పెద్ద పెద్ద మనుషులు రావడం, అదంతా గ్రాఫిక్స్ గానీ, ఫైటింగ్ గానీ, అసలు ఫైటింగ్ అయితే సూపర్ అంటే సూపర్. చాలా రోజులకి మన ప్రభాస్ గారికి చాలా కొత్త లుక్. చూద్దాం ఎలా ఉండబోయిద్దో అని. సో, ఆల్ ద బెస్ట్ మారుతి గారు అండ్ టీమ్ అందరికీ. మీరు చాలా కష్టపడి మూవీ తీశారని తెలుస్తుంది. మొన్న ఫంక్షన్ రోజు చాలా ఏడ్చారు. సో, కష్టానికి ఖచ్చితంగా మంచి ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మారుతి గారు అండ్ రాజా సాబ్ ఎంటైర్ టీమ్. ఆల్ ద బెస్ట్ ప్రభాస్ గారు. సో, మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ మూవీతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.